నుంచి వారి సహకారం చాలా బాగుంటుంది. ప్రతి సమావేశం కూడా మనం పిలుస్తూనే ఉంటాము. వారి శాయశక్తులు మనకు తోడు నీడుగా ఉంటున్నారు. అదేవిధంగా ముందు కూడా ఉంటారని ఆశిస్తున్నాను. తర్వాత మీరా సంఘమిత్ర జాతీయ నాయకురాలు, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక. దీని గురించి కూడా మీకు కొందరికి తెలుసు కావచ్చు. మీరు కూడా మంచి ఉద్యమ నాయకురాలు. తర్వాత మొన్న మన హనుమకొండలో సభ జరిగిన తర్వాత మన ఈ మీరా గారు ఒక లెటర్ సీఎం గారికి తయారు చేసి మన జాతీయ ఉద్యమ నాయకుల సంతకాలతోటి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని యొక్క ఇది ఎక్కువ ఉంటుంది. ఇంకా తర్వాత మన యూనియన్ స్థాపకులు ఒంటి కాలు మీద నిలబడి తిరుగుతూ మన అమ్మాయిలందరినీ ఏకం చేసిన మన అధ్యక్షులైన ఒంటి సామ్రాజ్యం గారిని వేదికన్నారు. తర్వాత సీనియర్ కార్మికులు మన చెర్లపల్లిలో పనిచేసిన ఎస్వి శివకుమార్ గారు కూడా వేదికన్నారు. తర్వాత సివిల్ సప్లై సీనన్న గారు కూడా వేదిక మీదకి రావాల్సింది. తర్వాత మన ఎఫ్సిఐ శ్రామిక యూనియన్ జనరల్ సెక్రటరీ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు వేదిక మీద రావాల్సింది. మిత్రులారా, ఈరోజు సమావేశం మనది ఇది ఒక బహిరంగ సభ లాంటిది కాదు, పెద్ద సమావేశం కూడా కాదు. ముఖ్యంగా ఏంటంటే మనం హనుమకొండలో జరిగిన సమావేశానికి మన మంత్రి గారు రాలేకపోయినరు. వాళ్ళు విదేశాలకు వెళ్ళిండి. ఆ తర్వాత మేము మధ్య కలిసినప్పుడల్లా అదే అన్నాడు, నేను లేకుండా మీరు ఇది చేసుకున్నారు కాబట్టి మేము ఉన్నప్పుడు ఒకటి చేయించాలన్నారు. దాని గురించే ఇప్పుడు ఈ చిన్నగా ఈ ప్రెస్ క్లబ్ భవనంలో మనం ముఖ్యమైన ప్రతినిధులను పిలుచుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయనైనది. ఎందుకంటే వారి ఆదేశానుసారమే అనుకోవచ్చు. మన మంత్రి గారు వచ్చాక తర్వాత వాళ్ళు ఆయన యొక్క అభిప్రాయం అంటే సాధారణ 2 నిమిషాలు అమలే సమస్యల గురించి ప్రధానంగా బాగా యాక్టివ్ వరంగల్ జిల్లా టౌన్లో అందరినీ ఏకం చేసినటువంటి చాలా గొప్ప నాయకుడు మన సంఘానికి. ఈ వాటర్ బాటిల్ అందరికీ ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మన సామ్రాజ్యం అన్న వెంకటేశ్వర అన్న ఇంక వీళ్ళందరికీ నాకు తెలియదు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జరిగేది అంటే మనం మన హన్మకొండలో పెట్టిన సమావేశం చాలా పెద్దది. దానికి మనం భారీ ఎత్తున వచ్చినాం. దాన్ని మనకు సంక్షేమ బోర్డు ఎందుకు అనే దాని గురించి కూడా మన ఇప్పుడు ఈ కార్మిక శాఖ మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో నేను ట్రాన్స్పోర్ట్ అయితే వాడినా దాని గురించి తెలుసు. ట్రాన్స్పోర్ట్ దెబ్బలు తాకినా కూడా ఏమైనా అయినా కూడా అడ్డం పడ్డ అవి ఏవి ఇవ్వలు ఇవ్వలేరు. మన ఇప్పుడు మాకు మేమే కార్మికులను కలిసి మేము మంచి తల ఇన్ని పైసలు వేసుకొని అతనికి హాస్పిటల్ ఖర్చు అయినా లేకపోతే అతనికి ఏదేమైనా కూడా మేమే పెట్టుకుంటాను. గవర్నమెంట్ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ మాకు ఏం వస్తలేవు. దానికోసం అని ఇప్పుడు సామ్రాజ్యానికి బాధ్యత ఇప్పుడు అన్న వరంగల్ టౌన్లో నువ్వే దీన్ని చేయాలని చెప్పంటే పిట్ట కరుణాకరు మన సంపద అన్న నేను ముగ్గురం కలిసి అక్కడ మొత్తం మన యూనియన్ చేసినాం. మా అన్నిటికీ ప్రతి దానికి ముందు పడి అది చేస్తాను. ఇప్పుడు ఈ సమావేశానికి కూడా మేము వచ్చి అది చేయగలుగుతాను వచ్చి ఇప్పుడు ఇక్కడికి 20 మంది దాకా మేము తీసుకొని వచ్చినాం. ఇప్పుడు అంటే ఇక్కడ మేమందరం ఏం మాట్లాడుతున్నాం అంటే మాకు సంక్షేమ బోర్డు కావాలి,
కార్మికులకు ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాలనో అది ఖచ్చితంగా రావాలి. అది మాకు మా హక్కు. అది కార్మిక శాఖ మంత్రి కూడా దాన్ని సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కావాల్సింది ఇది ఒకటే. మాకు కావాల్సింది, కార్మికులకు కావాల్సింది సంక్షేమ బోర్డు ఏర్పడతాల ఏ ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకు ఏది ఎట్లా వివరించబడుతుందో అది ఖచ్చితంగా అది వివరించి తీరి ఇవ్వాలి. అది దానికోసం అని కూడా మేము ఇంత దూరం ఇంతమంది వచ్చినాం. కార్మిక శాఖ మంత్రి అయితే కూడా మనం మాట్లాడే చేద్దాం. ఒక్కొక్క ఐరన్ హార్డ్వేర్ ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, ఇంకా వేరే సివిల్ సప్లై ఉన్నది. వాళ్ళ ఎక్కడెక్కడ ఏమి దెబ్బలు తాకినా ఏమన్నా ఎవరు ఏమి ఇస్తారు, వాళ్ళకి ఏమవుతుంది ఎవరికి అర్థం కాదు అసలు. ఇంకొకటి మీడియా అనేది ఉన్నది. మీడియా గురించి పోయి మీడియా ఏం చేస్తామంటే కొంతమంది తెలియదు అసలు. మీడియా అంటే ఏంటి అన్న రోజులు ఉన్నాయి. నేను పోయి అడిగితే అక్కడ వరంగల్ టౌన్లో మొత్తం మీడియా గురించి ఒక ర్యాలీ తీసి ఒకప్పుడు ఎక్కడో ఒక 4 కలిసి జెండా ఎత్తి సప్లైకి వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు డీజే పెట్టి ర్యాలీ పెట్టి పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకునేంత వరకు మేము వెళ్ళినాం. పర్మిషన్ తీసుకొని అక్కడ ర్యాలీ తీసి మంచి ఒక ఐక్యంగా అయినాం. కార్మికుల ఐక్యతని దాన్ని చూపెట్టినాం. మేము ఇక్కడ సామ్రాజ్యాన్ని కూడా ఒకసారి మొన్న ఆయనతో కూడా జెండా ఎత్తించినాం. అదే కార్మికులు అనేది ఐక్యత ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము. ఆ ఐక్యత లేకపోతే మనం చీమకంటే అర్థం చేస్తారు అన్న. ఇప్పుడు ఒకప్పుడు మేము బజార్కి పోయినా, ఒక స్టేట్ దగ్గర పోయినా మమ్మల్ని తీసి పడేసిన మాట్లాడేది. ఇప్పుడు మా యూనియన్ అంటే ఏంటి అని అర్థమైపోయింది కాబట్టి యూనియన్ అరే అంటూ అంటాను. ఇప్పుడు ఆ లెవెల్కి అయిందా మనం ఇప్పుడు. అంటే అది ఎందువల్ల అయింది? అది ఐక్యత. నేను ప్రతిసారి కూడా ఒకటి చెప్తూ ఉంటాను, ఐక్యత అనేది అసలే మర్చిపోతాను. ఐక్యత అనేది మనం ఎప్పుడు కాపాడుకుంటాం, మనంత గుర్తింపు ఉంటుంది, మనకు అంత అది ఉంటుంది. ఐక్యత మనకు ముఖ్యం అని చెప్పి నాతో ఒక ఇద్దరిని సాగరం తీసుకొని ఇప్పుడు ఇంకా ఐరన్ హార్డ్వేర్ వచ్చిండ్రు. మొత్తం వరంగల్ టౌన్లో దాదాపుగా ఇప్పుడు ఆడ ఎన్ని ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయో, ఎన్ని షాపులు ఉన్నాయో మొత్తం మన జెండా ఎగరేసుకుంటా మనం అందరూ ఐక్యం చేసిన అట్లా చేసుకుంటూ మేము వచ్చినామన్నా. ఇప్పుడు ఇంకా కూడా మేము చేయడానికి ముందున్నాం. మాకు సామ్రాజ్యం అన్న కూడా అండ ఉంటాడు. ప్రతిదానికి మాకు సలహా మేము అడిగినప్పుడు చెప్తాడు. దాన్ని బట్టి మేము కూడా ఫాలో అవుతాను. చాలా వరకు మేము ముందు ఇప్పుడు వరంగల్ టౌన్లో మేమే నెంబర్ 1గా ఎదిగినాం. ఇప్పుడు అంటే నేను గొప్ప చెప్పుకోలేను, అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మాకు సహకరించారు. ఐరన్ హార్డ్వేర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎవరు కూడా మాకు సహకరించారు కాబట్టి మేము కూడా వాళ్ళతో సహకరించుకుంటే మేము అంతా ఒక ఐక్యతగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఏం చేసినా కూడా మాట్లాడడానికి మేము ముందు ఉంటాను. దానికోసం ఐక్యతను ఇప్పుడు కరీంనగర్ కానీ ఖమ్మం కానీ ఇంకా వివిధ 33 జిల్లాల నుంచి ఇవ్వాల్సినా కూడా ఐక్యతను ఎవరు మార్చిపోవద్దు. ఈ ఐక్యత మనకు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఐక్యత లేకుంటే మనంతా సోమరిపోతులు ఉండరు, మనంతా వేసుగా ఉండరు, మన గుర్తింపే ఉంటుంది అసలుగా. దానికోసం ఐక్యతగా మనం ఉండాలని కోరుకుంటూ సెలవుకుంటాను. ఆర్ వెంకటరెడ్డి సార్, బాల కార్మిక నిర్మూలన సంస్థ ఆల్ ఇండియా లెవెల్లో సార్ పనిచేస్తాడు. మన సంఘానికి సలహాదారుడు. ఇప్పుడు బాల కార్మికులు అయితే ఎట్లా ఉంటారో ఈ అసంఘటిత రంగంలో అమాలి కార్మికులు వాళ్ళకంటే అధ్వానంగా ఉన్నారు కాబట్టి సారు మద్దతు తీసుకొని రాష్ట్రం లెవెల్లో దేశం లెవెల్లో సుతా సారు మనకు సపోర్ట్గా నిలబడి పనిచేస్తాను. మనకు మద్దతుగా స్టేజ్ వినికి రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాలేను అయితే మా కాడ మొన్న ఒక చిన్న జరిగింది. కాంట్రాక్ట్కి మాకు కాంట్రాక్ట్ ఏమంటే బయట అమ్మాలీలు తీసుకొచ్చి చేయించుకుంటాం, బీఆర్ వాళ్ళని వేసుకుని తీసుకొచ్చి చేయించుకుంటాం, మీకు రేటు మేము పెంచాం అని కాంట్రాక్ట్ మాట్లాడుతుండు. రైల్వేలు కూడా మీకు ఇక్కడ అర్హత లేదు, మీరు బయటికి పోవటం ఏరే అమ్మాలీలు ఇచ్చేస్తారని వాళ్ళు రైల్వేలు కూడా అంటున్నారు. ఎందుకంటే దయచేసి మేము 2 బ్యాచ్లు ఉన్నాం. 2 బ్యాచ్లు కూడా ఒక కుమ్మడకుండి మొన్న పోరాటం చేపట్టి ఆ 2 బ్యాచ్లు కూడా అలా మాట్లాడి మేము వాళ్ళు రోడ్డు మీద కూర్చోబెట్టి కూడా రేటు మాట్లాడుకొని ఇప్పుడు మాదే గెలిచింది తప్ప మేము ఏదైనా కార్మికులన్నీ కూడా కట్టుమీద ఉంటేనే పని అవుతుందని ఓడి ఇష్టాసారం వాడు పోయి వెనకొక రాయేసి ముందు ఒక రాయెత్తే ముందు పోయినోడు గొల్లు అవుతుడు, వెనకొండోడు గొల్లు అవుతుడు, కాంట్రాక్ట్ సేఫ్టీ అవుతుడు, వాడు త్వర అవుతుడు. అదే అమాలీలు గుర్తించే ఎవరో ఏదైనా మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా. దయచేసి మాది రామకృష్ణాపురం పందలపల్లి కూర్చోటి అమాలి మేస్తుని ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. కార్మిక సోదరులందరికీ నా యొక్క నమస్కారము. మాది మెదక్ జిల్లా రామాయంపేట. మనమందరము ఐకమత్యతో ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఏదైనా మనం ముందుకు పోవాలంటే ఐకమత్యంతో ఉండి ఏదైనా సాధించగలుగుతాం. మనం ఐకమత్యంతో లేనప్పుడు మనం ఏది సాధించలేము. అందుకే ఐక్యతతో ఉండి మనకు ఏదేది అవసరం ఉంటే
దానికి మనం పోరాడి కొట్లాడి తెచ్చుకోవాలి. మన కార్మికులకు 50 సంవత్సరాలు దాటితే గవర్నమెంట్ నుంచి పింఛన్ కావాలని మనం అందరము రిక్వెస్ట్గా గవర్నమెంట్ను మన కార్మిక శాఖ మంత్రిని కోరుకుందాం. అలాగే మనం అందరం ఎక్కడైనా ఏ డిస్టిక్ అయినా ఎక్కడైనా మనం ప్రతి ఒక్కరము ఐక్యతతో ఉండి మనం చాలా మనకి ఏదైతే బెనిఫిట్ ఉన్నాయో అవన్నిటిని కోరుకొని తెచ్చుకుందాము. మనకు సంక్షేమ బోర్డు ఏర్పడితే మనకందరికీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాను. జై కార్మిక సోదరు. అందరు పెద్దలకి నమస్కారం. లాస్ట్ టైం హనుమకొండలో మీటింగ్ వచ్చాను. అక్కడ మన సభ మీద సంక్షేమ బోర్డు గౌరవ ఎంపీలను స్టేజ్ వెనుక రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతోటి స్వాగతం పలకాల్సిందిగా మన హమాలి కార్మికులందరికీ ఇప్పుడు మాట్లాడు పూర్ణ. మనందరం ఇక్కడ ఏర్పడడానికి కారణము సంక్షేమ బోర్డు గురించి. కార్మికులందరూ ఒకే విధంగా ఒకే మాట మీద ఉంటే సంక్షేమ బోర్డు అనేది మనకు దక్కుతుంది. మన హమాలీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి పని మీద ఏదో ఒకటి సమస్య వస్తుంది, దెబ్బలు తగులుతున్నాయి, ఎవరు మనల్ని పట్టించుకోరు. బోర్డు అనేది ఉందనుకో గవర్నమెంట్ మనల్ని పట్టించుకుంటుంది.